ఒక్కరోజు వచ్చేది కాదు. చెప్పారు గోలోకముందు ప్రపంచం అవతరించారు కదా, అవతరించిన లీలలు చూపించిన దేవతలు కూడా ఆ మహాభాగ్యం లభించలేదు. కానీ ఈ వైకుంఠం స్వర్గంలో ఉన్నారు కదా, వాళ్ళకే సౌభాగ్యం ఉండదు. కింద చూడడం పైన చూడడము. కావున ఆ భగవంతుడు ఏంటి, దేవతలు కూడా వాళ్ళకు అనుగ్రహించేటానికి 24 మన్వంతరాలకు ఒక్కసారి భగవంతుడు గోలోకాన్ని కృష్ణుడు ప్రపంచాలు అవతరించి మనకు భగవంతుడు చేసిన లీలలు అందరికీ చూపిస్తున్నారు. భగవద్ అవతారం లీలా పురుషోత్తముడు శ్రీ కృష్ణుడు, మర్యాద పురుషుడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి మర్యాద పురుషోత్తముడు కారణం ఎక్కువ లీలలేవుడు. వారు మన వలన వారంటే వారు మన వలన కర్మాంధుడు కాదు. వారే కాదు, జనకాది మహర్షులు కూడా ఉన్నారు కదా, భగవద్నారాయణ ఫలితం వాడు కర్మాధీనం కాదు. కానీ మనకు దుర్భాగ్యం, చాలామంది భగవంతుడు కర్మాధీనుడు భావించేవాడు. కర్మాధీనుడు కానే కాదు. గీత విషయం 4వ అధ్యాయం మీకు చదివిస్తారు. కర్మాధీనుడు ఎవరు? మనం భాగవతులు వారు కూడా కర్మాధీనుడు కాలేదు. భగవద్ యొక్క కర్మాధీనుడు వాళ్ళ శరీరం సత్ చిత్ ఆనంద సుఖం, సత్యమైనది చిన్మయమైనది ఆనంద స్వరూపం భగవంతుని శరీరం, భగవంతుని లీలలు, భగవద్ధాముడు. విశేషంగా ఈ ప్రజమండలంలో భగవంతుడు రావటానికి ముందు ఆలోచన చేస్తున్నాం. తన శరీరంతో తన తేజస్సు బహిర్గతమని ఆ సర్వశక్తి సంపన్న తేజస్సు శ్రీమతి రాధిక భగవంతుని ఆరాధనకి అనుకూలమైన స్థలముల ముందు ఏర్పడి ప్రపంచం భగవంతుని లీలకి అనుకూలమైన పరమ పార్శ్వములు అక్కడ ఏర్పాటు చేసింది. భగవంతుడు ఏమేమి లీల చేసేవాడు ఆ లీలకి కావడం వస్తువుల సొంపగా ఏర్పాటు చేసి రాధిక. తర్వాత ఆవిడ ప్రపంచంలో అభివృద్ధి. మాయ 2 పక్కన అంతరంగా బహిరంగ. మన ఆవరణకు వచ్చేసిన బహిరంగ మాయ మన ఆవరణకు వచ్చేసింది. అంతరంగ మాయ ఉంది కదా, దాని అనుగ్రహం అనేది ఎప్పుడు వర్షిస్తుందో ఆవిడ చిత్రపటాన్ని జీవితాన్ని భగవంతుని అనంత అద్భుతమైన దర్శనం చేయగలుగుతామని చూడవచ్చు. ఒక్క నామశ్రీ తీర్థం చెప్తాను. కర్మజ్ఞాన యోగం ఉంది కదా, దీని ఫలితం 14 వరకు. కర్మకాండం లేదు, కర్మయోగం లేదు. జ్ఞానకాండం లేదు, జ్ఞానయోగం లేదు. భగవద్గీత చూడవచ్చు. మన ప్రథమాధ్యాయం చివరికి పోతే అది కర్మయోగం, జ్ఞానయోగం, తర్వాత భక్తియోగం చెప్పి చదివించారు. అనగా యోగము అనగా భగవంతుడితో సంబంధయుక్తం ఉన్నది. మనం చేసిన కర్మం ఇక్కడ భగవంతుతో సంబంధం లేదు, ఆ కర్మములకు విలువ లేదు. మనం చేసిన జ్ఞాన చర్చ ఉంది కదా, భగవంతుని కేంద్రీకృతి లేని అది కర్మం కాదు, అది జ్ఞానం కాదు, జ్ఞానకాండం. భక్తి కాండం భక్తి యోగం. కానీ భగవద్గీత 18 అధ్యాయం యోగము పరిస్థితి. భగవంతుని ఎట్లా పొందగలుగుతాము? పురుషోత్తమ ప్రాప్తి యోగం. మిగతా అధ్యాయం పేరు వేరు, దీనికి పురుషోత్తముడు పొందు యోగమును, పురుషోత్తమ ప్రాప్తి యోగం. పురుషోత్తముడు దావిమ పురుషు క్షర ఇద్దరు కానీ పురుషుడు ఉన్నాడు. ఒక క్షరపురుషుడు, ఒకటి అక్షర పురుషుడు. క్షరపురుషుడు ఉన్నాడు కదా, అక్షర పురుషుడికి అనుగ్రహం వలన మన భగవంతుని విషయం తెలుసుకోవాలంటే పురుషోత్తమ ప్రాప్తి వల్ల విశేషంగా మనకు సెలవిచ్చారు. సాధన ప్రధానం. సాధన అనగా ఆత్మకు సంబంధించింది, శరీరానికి సంబంధించి ఆత్మకు సంబంధించిన మన ఈ ఏకాదశి ఇంద్రియములను, తర్వాత కర్మజ్ఞాన ఏకాదశి ఇంద్రియములను భగవంతుని పాదపద్మములు ఎప్పుడు ఆశ్రయించింది ఈ ఏకాదశి ఇంద్రియములు భగవద్గీతలో మనం వినియోగం చేస్తాము. అప్పుడు మనకి ఈ శరీరానికి ఒక తేజస్సు అవుతుంది. ఆ తేజస్సు వలన భగవద్ అనుగ్రహం ఆశీస్సు పొందగలుగుతాం. కావున విశేషంగా అందరూ గుర్తుపెట్టవలసింది కర్మయోగము అనగా ఏంటి, కర్మ సన్యాసం అనగా ఏంటి, నిష్కామ భగవతార్పిత కర్మమే కర్మయోగం. నీకు కోరిక లేదు, నిష్కామతో ఉన్నాడు. ఎంతవరకు చేసిన కర్మం భగవంతునికి కేంద్రీభూతం లేదు, సమర్పితం లేదు, అవి కర్మయోగం కాదు, అవి కర్మకాండ అని చెప్పేసి. జ్ఞానయోగం అనగా ఈ చెప్పే నిర్విషయ బ్రహ్మజ్ఞానం కాదు. దాన్ని భాగవత ప్రథమ సూత్ర చదువుతారు. నిరతకోకం సత్యం పరం ధీమహి. మాయా కలిగి లేని
పరమైన వస్తువు శ్రేష్టమైన వస్తువు నేను ధ్యానం చేస్తున్నాను. చాలామంది చేస్తారు కదా, భగవంతుడికి నామరూప గుణం లేదు కదా, ఎక్కడ ధ్యానం చేస్తావు? నీ ఏదో ఇప్పుడు కల్పన చేస్తావు. ఎవరికి లేదో ఏమి కల్పన చేస్తావు? ముందు నేను నిర్ణయం చేశావు. భగవంతుడు నామరూపం లేని వాడు ఎప్పుడు ఆయన సత్వం వస్తారో వచ్చినప్పుడు అంటే ఆయన లీలలు జరుగుతుంది. ఇవి శాస్త్రములకు విరుద్ధం. కావున భగవంతుడు లీలప్పుడు జరుగుతుంది. విశుద్ధ సత్వగుణములకు వెళ్ళినప్పుడు విశుద్ధ సత్వగుణ ప్రభావం చేత భగవంతుని కృప కథకాలను పొందగలుగుతాం. వసుదేవుడు వాసుదేవుడు. వసుదేవుడు విశుద్ధ సత్వగుణముల హృదయంలో భగవంతుడు వాసుదేవుడు ప్రత్యక్షమయ్యారు. ఆ శక్తిను దేవకి సమర్పితం చేశాడు. ఇవే కృష్ణుని యొక్క జన్మ వృత్తాంతం చెప్పి సెలవిచ్చారు. మన వలన స్థూలశక్తికి సంబంధించినవి కాదు. చిన్మయమైన ఆత్మస్వరూపం అనుభూతి పొందినప్పుడు చిన్మయమైన అప్పుడు మనసును స్వాధీనం చేస్తుంది. మనసును సాధనం చేసినప్పుడు అప్పుడు క్రమక్రమ సాధన యొక్క పరిపక్వ స్థాయికి మనం వెళ్ళగలుగుతాం. దీన్ని గుర్తుని అని స్టెప్ ఉండదు. దాని ప్రకారం సాధన చేయాలి. ముందు సాధన చేసి ప్రారంభం చేసినప్పుడు ముందు అందరికీ శ్రద్ధావాన్ భజతే యోమాం. ఎవరైనా శ్రద్ధతో భజిస్తాడో నా అనుగ్రహం పొందగలుగుతాం. శ్రద్ధతో భజించేవాళ్ళు లేదు కదా. అసలు గొప్ప ఆరాధన చేశాడు, గొప్ప తపస్సు చేశాడు, తపస్సు చేశాడు. కానీ వారికి సంకల్పం ఏంటి? ఈ శక్తి చేత కొద్ది బలం చేత ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నాం. నా యొక్క కర్తృత్వం నా యొక్క బలం అందరికీ చూపిస్తని చెప్పాడు. మీ హిరణ్యకశిపుడు కానీ రావణ కుంభకుడు కానీ శిశుపాల సంతో ఎవరైనా సరే భగవంతుని ఆరాధన చేశాడు. ఆరాధన ఫలితం ఏంటి? నాకు ఆరాధన ఎప్పుడు అందరికీ చూపించాలి. దాన్ని దుర్వినియోగం చేసిన కారణం చేయడం వాళ్ళు ఆసురిక వ్యక్తిಗಳು జరిగినారు. భగవంతుడు అనంత లీలా పురుషోత్తరుడు ఆయన అనుగ్రహం పొందటానికి ఒకే మార్గం ఒక్క నామ సంకీర్తన. దీన్ని 7 తరాలు ఉంటుంది. ఎంతవరకు శ్రద్ధ కలగలేదు నిష్ట ఎక్కడ వస్తుంది? ఎంతవరకు సజ్జన సంగతిలో ఎందుకు నిష్ట వస్తుంది? అదో శ్రద్ధ తత్వ శ్రద్ధకు భజనకి సజ్జన సంగతి వల్ల భజనకి చేయవలసిన అన్ని రకాల వస్తుంది. సామాజిక వస్తుంది భజనపోతూ వస్తుంది. కావున దీన్ని గుర్తించి భగవంతుని ఆరాధన చేయాలి. అదో శుద్ధ తత్వ భజనకి సజ్జన సంగతి ఎప్పుడు ఉన్నావు వారిచ్చే ఉపదేశం ప్రకారం మన సాధన చేసేప్పుడు భగవంతుడు మనకు అంతర్జాలకు పోతూ ఉండి చాలా విషయాలను బోధిస్తాడు. ఆ విషయాన్ని గుర్తి భగవంతుని ఆరాధన చేయకపోతే క్రమక్రమంగా భగవంతుని చేసిన ఈ ప్రపంచాలు ఇక్కడ నుండి మనం దర్శించాం. భగవంతుడు దానికి పవిత్రమైన హృదయం కావాలి. అయితే ఏ కోరిక కూడా ఉంటుంది. ఎప్పుడు కోరిక ఉంటుంది మా